గోవిందపల్లి ప్రజలు నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విషయం ఏంటంటే టీడీపీ తరపున కానీ కాంగ్రెస్ తరపున కానీ ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే మెయిన్ ముఖ్యంగా వాటర్ కావాలి జనాలకి. ఒకళ్ళు వచ్చి ఏమంటారు, మా పార్టీ పంచుతున్నారు, మా పార్టీ నీళ్ళు వస్తున్నారు. ఆ సమస్యలు అనేటివి ఏం లేకుండా ప్రశాంతంగా ఎవరైనా సరే ఏ బజార్కైనా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ బీసీ కానీ నీళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ వచ్చి ట్యాంక్ను వదిలి పెడితే వాళ్ళు పట్టుకొని పోతారని చెప్తున్నాను నేను. ట్యాంక్ అంటే కుళాయిలు వేసుకోవాలని చెప్తున్నారు. కుళాయిలు లేవు కదా, వాటర్ లేవు నీటిలో. ఇప్పుడు భూగర్భంలో నీరే లేదు. కనీసం మినిమం 350 అడుగులు బోర్ వేసినా కూడా లేవు. మొన్న రీసెంట్గా కూడా ఎస్పీజీ చర్చి దగ్గర గ్రామ సర్పంచ్ 400 అడుగులు వేసినాడు, కానీ దాంట్లో కూడా నీళ్ళు లేవు. సరే, ఇప్పుడు ప్రచారానికి వస్తే ఏం చెప్తారు నాయకులు? ఎవరు మేము వేపిస్తాం, మేము చేస్తాం అంటారు. మీరు అడగరా? ఎవరు అడుగుతాము, చూస్తాము, ముందు గెలిపించండి అంటారు. ఎవరు కాంగ్రెస్ అని కాదు, టీడీపీ అని కాదు, ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు.